స్కూల్ బిల్డింగ్లు రంగులేయడం అభివృద్ధి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో చదువుకున్న విద్యార్థి మేధావిగా తయారై బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తే అదే నిజమైన విద్యాభివృద్ధి. అది తెలుగుదేశం పార్టీ చేసిన విధానం. ఈ రోజు వీళ్ళేం చేస్తున్నారు? రంగులు కొట్టి పై మెరుగులు దిద్ది ఇదే నిజమైన అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతున్నారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇంత మునుపు కూడా ఇచ్చాం. నేనున్నప్పుడు 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. అన్ని కార్యక్రమాలు రద్దు చేసి కడాన ఒకప్పుడు స్కాలర్షిప్లు 16 లక్షలు 18 లక్షలకు ఇస్తే ఇప్పుడు విద్యా దీవెన అనే పేరు పెట్టి 10 లక్షలు కుదించి దానికి బటన్ నొక్కి వాళ్ళ పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే ఇది అభివృద్ధి కాదు. ఈ రాష్ట్రంలో చదువుకోవాలి అనుకునే ప్రతి ఒక్క విద్యార్థికి అవసరమైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం కల్పించినప్పుడే నిజమైన విద్యాభివృద్ధి.